ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ హంతకుడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేరం రుజువు కాకముందే హంతకుడు అని ఎలా సంబోధిస్తారు? సారీ యువర్ ఆనర్. ఇదేంటి మొదట్లోనే నాలుక ఖర్చుకుంది? పిఠాపురం సాకేత్ వర్మ అనే ఈ ముద్దాయి నా క్లయింట్ కుమారి ఊర్మిళాదేవి అక్కగారైన హంసా నందినిని నమ్మించి వంచించి మోసం చేసి పథకం ప్రకారం అతి దారుణంగా హత్య చేశాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. నా క్లయింట్ అలాంటి వాడు కాదు. యువర్ ఆనర్, ఈ సాకేత్ వర్మ అతి గారాభంగా పెరిగి చాలా వ్యసనాలకి బానిసయ్యాడు. ఇతను స్వతహాగా స్త్రీలోలుడు. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఇతనికి అలవాటు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అతని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఈ సాకేత్ ముందు ఒకరితో వివాహానికి సిద్ధపడ్డాడు. తీరా పెళ్లి టైంకి మరొకరిని ప్రేమించాడని బయటపడింది. ఆమె బలవంతం మీద వివాహం చేసుకున్నాడు. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను చేసుకుంటాను చేసుకుంటాను. స్వర్ణ, ఏంట ఇది? నేనెందుకు కాదన్నానో తెలుసు కూడా నువ్వెందుకు చేసుకుంటానంటున్నావు? నేను నీతో పోటీ పడి అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డం లేదక్కా. నువ్వు వాళ్ళతో పోటీ పడలేవని, నీ మంచితనం ఆ అహంకారాన్ని అణచలేదు. నేను దారికి తెచ్చుకోగలనన్న నమ్మకంతో సరే అన్నాను. సరే అనకపోతే ఆమె పగబడుతుంది, విషం చిమ్ముతుంది, మన కుటుంబమే పతనమవుతుంది. కానీ ఆవిడంటే ఇష్టం లేక సంసారానికి దూరంగా పెట్టాడు. తర్వాత హారతి అనే అమ్మాయికి దగ్గరయ్యాడు. భార్యతో విడాకులకి సిద్ధపడ్డాడు. మళ్ళీ ఆ అమ్మాయిని వదిలేశాడు. తాగుడికి బానిసయ్యాడు. ఆ క్రమంలో ఇతని ప్రవర్తనకి విసుగు చెందిన ఇతని భార్య ఇతని బాధలు భరించలేక తను కూడా తాగుడు, పేకాట లాంటి వాటికి అలవాటు పడింది. భర్తకి దూరంగా మెలగడం మొదలుపెట్టింది. వాళ్ల కుటుంబంలో ఆస్తుల తగాదాలు. యువర్ ఆనర్, లాయర్ గారు కేసుకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. పూర్వాపరాలు ప్రస్తావిస్తేనే ముద్దాయి క్యారెక్టర్ బయటపడుతుంది. అతని హత్య చేశాడు అనడానికి కారణాలు వివరిస్తున్నాను. మీరు కానివ్వండి. భార్యకి దూరంగా మెలుగుతున్న కాలంలోనే హంసానందిని తారసపడింది. పరిచయం స్నేహంగా మారింది. అది చివరికి ప్రేమగా మారింది. భార్య తాగుడికి, తిరుగుళ్ళకి బానిసైతే ఇతను ప్రేమ కోసం, సాన్నిహిత్యం కోసం హంసకి చేరువయ్యాడు. అబద్ధం. ఆ హంసకే ఆ అలవాట్లన్నీ ఉన్నాయి. మీరేమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి.
జడ్జి గారు, అసలేం జరిగిందంటే ఆ హంస నందిని తనకు తానుగా సాకేత్ని ఇష్టపడింది, వెంట పడిందే గాని నా చెల్లెలు సాకేత్కి దూరంగా లేదు. వాళ్ళకు బాబు కూడా ఉన్నాడు. ఈ హత్య కేవలం అతని మీద మోపబడిన నేరం మాత్రమే. లేదు, తను కథ మార్చి చెప్తుంది. బోన్లోకి వచ్చి చెప్పమ్మా. హంసనంతిని చెల్లెలు ఊర్మిళాదేవిని. జడ్జి గారు, సాకేత్ తనని ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానన్నాడని మా అక్క స్వయంగా నాకు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పింది. అతన్ని నమ్మి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. సాకేత్ భార్య గురించి, ఆమె అలవాట్ల గురించి లాయర్ గారు చెప్పింది అక్షరాల నిజం. మా అక్కను పెళ్లి చేసుకుంటానని తెలిసాక ఆ స్వర్ణ దిగొచ్చింది. మెల్లగా భర్త దగ్గరకొచ్చింది. మా అక్క మీద లేనిపోనివి నూరిపోసి చెడ్డదానిగా చిత్రించి ఇద్దరూ కలిసే ఆవిడ్ని మర్డర్ చేశారు. బోన్లోకి వచ్చి చెప్పమ్మా. జడ్జి గారు, ఆ హంస నందిని రాకే ఒక విచిత్రం. తన ప్రవర్తన మరీ విచిత్రం. ఆ రోజు నాకు ఆయుష్ ఉండి మా అక్క సాయంతో బతికొచ్చి నా భర్తకు దగ్గరయ్యానని, తనకు సాకే దక్కడని చివరికి నెల్లూరులో నా భర్తను బ్లాక్మెయిల్ చేసింది. ఆ తర్వాత ఆమెను ఎవరో చంపేశారు. ఎవరో కాదు యువర్ ఆనర్, సాకేతే ఆమె హత్యకి కారణం. ఏవో కథలు చెప్పి హంసని తప్పుడుదని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, నా మనవడి హత్య చేయలేదు. దేవుడి మీద ప్రమాణం చేసి, దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఈ ఢిల్లీ లాయర్ గాని, ఆ ఊర్మిళ గాని చెప్పేవి పచ్చి అబద్ధం జడ్జి గారు. వాడు నా పెంపకంలో పెరిగాడు. దేశంలోనే నెంబర్ 1 పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నాడు. వాడి గురించి
వాడి గుణగణాల గురించి ఏం తెలుసని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ హారతి వెంట వీడు పడలేదు, ఆ భాగీరథి పడేలా చేసింది. వాడు స్వర్ణం కాదనుకోలేదు. కొన్ని పరిస్థితులు వాళ్ళ మధ్య తాత్కాలిక దూరాన్ని ఏర్పరిచాయి. నేను నా మనవడి పెళ్లి జరగకుండా ఇక్కడి నుంచి కదలను. ఎవరు ఎవరిని మోసం చేశారో, ఎవరు ఎవరికి పరువు నష్టం కట్టిస్తారో నేను చూస్తాను. మీ మనవడు మరో దాని మీద మనసు పారేసుకొని సీత మీద అపనింద వేసి ఇలా ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఇదిగో నీ కళ్ళతో నువ్వే చూడు. సాకేత్, నీ మనసులో స్వర్ణ ఉంటే ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా. గ్రాని, నిన్ను ఇంకా మాట్లాడద్దన్నాను. అంతే. ఆఖరిక హంస కూడా వాడిని ఆశపడింది గాని వాడు మోసపడలేదు రానా. మాకు మాయ మాటలు చెప్పి వాడితో చనువుగా మెలిగింది. చివరికి సహజీవనం చేస్తానంది. నిలదీస్తే వాడితో ఒక మాట, మాతో ఒక మాట చెప్పింది ఎవరానా. తెగబడి మీడియాకెక్కింది. చివరికి కన్న తల్లిదండ్రులే చీ అని వదిలేస్తే, నా కాళ్ల మీద పడి ఏడిస్తే నేను నీడనిచ్చాను యువరానా. నా మనవరాలిగా దత్తత కూడా తీసుకున్నాను. కాని అది వెన్నుపోటు పొడిచింది. జరిగింది ఇది. వీళ్ళు చెప్పేవి అబద్ధపు కథనాలు. నా మనవడి మీద వేస్తున్న అబండాలు. అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు. ఏమిటి నిజాలు? నీ మనవడు హంసను చంపడం. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. యువర్ ఆనర్, ఎవరికి అనుకూలంగా వాళ్ళు కథలు, కల్పితాలు మీ ముందు చెప్తున్నారు. కానీ ఈ ఆధారాలు పరిశీలిస్తే ఎవరు ఎలా ఈ హత్య చేశారో మీకు అర్థమవుతుంది. ఎగ్జిబిట్ నంబర్ 1 వెడ్డింగ్ కార్డ్. హంస నందినిని నమ్మించడానికి సాకేతే స్వయంగా ఆర్డర్ ఇచ్చి ప్రింట్ చేయించాడు. ఇది దాని తాలూకా రిసిప్ట్. ఎగ్జిబిట్ నంబర్ 2 హంసకి తనకి సాకేతే వెడ్డింగ్ డ్రెస్సులు కొన్నాడు. ఇవి దానికి సంబంధించిన బిల్స్. ఎగ్జిబిట్ నంబర్ 3 ఇది నెల్లూరులో సాకేత్ బుక్ చేసిన గెస్ట్ హౌస్ డీటెయిల్స్. ఈ గెస్ట్ హౌస్ కి సాకేత్ పెళ్లి డ్రెస్ లో వచ్చిన వీడియో యువర్ ఆనర్. వీటన్నింటినీ మీరే చూడండి. సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఇతనికి ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. Those exhibits are all fake. అలాంటివి 1,00,000 సబ్మిట్ చేయొచ్చు. ఈ ఆధారాలని పరిశీలించండి. ఇది హంసనందిని తనకు తానుగా నెల్లూరు టికెట్ బుక్ చేసుకునేందుకు రాసిచ్చిన డీటెయిల్స్. ఇది నెల్లూరులో గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్న రిసీట్. ఇది
సాకేత్కి తనే డ్రెస్సులు కొన్న బిల్లు ఆమె పేరునే ఉంది యువర్ ఆనర్. ఇది ఆ డ్రెస్సు కొరియర్లో తనే పంపినట్టుగా రుజువు. ప్రధానంగా సాకేత్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇదిగో దిస్ ఈస్ ది ఫోన్ కాల్స్ డేటా. అలాగే ఇది హంస పోస్ట్ మార్టం రిపోర్టు. ఇందులో హంస చనిపోయే టైం కన్నా ముందు సాకేత్ పిఠాపురం మంగమ్మ గారి షష్ఠిపూర్తి మహోత్సవంలో ఉన్నట్లుగా నిరూపించే రికార్డు ఉంది. యువర్ ఆనర్, మీకు సమర్పించిన ఆధారాల ప్రకారం తన ప్రయత్నం ఫలించలేదని నిరాశ నిస్పృహలతో తనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా నేను భావిస్తున్నాను. కనుక జడ్జి గారు ఆధారాలన్నీ పరిశీలించి నా క్లయింట్ను నిరపరాధిగా విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీరిరువురు సమర్పించిన సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట పిఠాపురం సాకేత్ వర్మ దోష నిర్దోష అని నిర్ణయించడానికి మరిన్ని సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించాలని సూచిస్తూ యువర్ ఆనర్, ఈ కేసులో మరో ముఖ్యమైన సాక్షి గెస్ట్ హౌస్ మేనేజర్ వెంకటేశ్వరరావు గారిని విచారించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు. అమ్మమ్మ గారు, ఇతను నాతో చెప్పిన నిజం చెప్తే సాకేత్ నిర్దోషిగా విడుదలవ్వడం ఖాయం. మీరు ఆ గెస్ట్ హౌస్ లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి లాయర్ గారు. హంస నందిని హత్య జరిగిన రోజున ఏం జరిగిందో మీకు గుర్తుందా? అంతా గుర్తుంది మేడం. నిజంగా జరిగిందేంటో యథాతథంగా కోర్టుకి వినవించండి. నేను ఉదయం 8 గంటలకే డ్యూటీకి వచ్చానండి. హంసా నందిని ఆల్రెడీ రూమ్లోనే ఉన్నారు. ఆమె గదికి ఈ సాకేత్ వర్మ గారు పెళ్లి కొడుకు గెటప్లో వచ్చారు. తర్వాత వాళ్ల గదిలోంచి పెద్ద పెద్ద మాటలు వినపడ్డాయి. చాలాసేపు గొడవ పడ్డారు. ఆ తర్వాత ఆ గదిలోంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. ఇతను స్పీడ్గా బయటకు పరిగెత్తాడు. నేను వెళ్లి చూసేసరికి ఆ అమ్మాయి మంచం మీద వెల్లకిలా పడుంది. రక్తం కారిపోతూ ఉంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ సాక్ష్యం చాలు సాకేతే హత్య చేశాడనడానికి. నో, అతను అబద్ధం చెప్తున్నాడు. యువర్ ఆనర్, క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చూడండి వెంకటేశ్వర గారు, మీరు ఎవరి బలవంతం మీద అలా చెబుతున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని అలా అడగడం న్యాయం కాదు. విషయ సేకరణకే గాని నేనేం భయపెట్టడం లేదు. మీరు కానివ్వండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వెంకటేశ్వర గారు, ఈ మధ్య పిఠాపురం సీతామహాలక్ష్మి గారు మిమ్మల్ని కలిశారా? కలిశారు. అబద్ధం చెప్పమన్నారు. కోరినంత డబ్బిస్తామని ఆశ పెట్టారు. కానీ అన్యాయం అయిపోయిన ఆడపిల్లకు ఇంకా అన్యాయం చేయదలుచుకోలేదు. సాకేతే ఈ హత్య చేశాడు. ఇప్పుడేమంటారు రిటైర్డ్ జడ్జి గారు?